హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కర్రీ వచ్చి గుత్తొంకాయ. దీనికోసం నేను గుత్తొంకాయని స్లిట్ చేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నా. ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల కర్రీకి బాగుంటుంది. తినేటప్పుడు జస్ట్ ఇట్లా పెట్టుకుంటే కరిగిపోతాయి అన్నమాట, అట్లా ఫ్రై చేయడం వల్ల. అండ్ దీనికి గ్రేవీ పార్ట్కొచ్చి నేను ఏం చేశానంటే మిక్సర్లో ఆనియన్స్, చిల్లీ అండ్ క్లవ్స్, గార్లిక్, గసగసాలు, పాపీ సీడ్స్ అంటాం కదా, అవి వేసి గ్రైండ్ చేశాను అనమాట. ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని మనం ఫ్రై చేసుకోవాలి. నేను ఫ్రై అయిన బ్రింజల్స్ని ఒక బౌల్లోకి పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో ఏదైతే పేస్ట్ చేశానో ఆ పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నా. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం కరివేపాకు, కొంచెం చిల్లీస్, ఉప్పు, పసుపు వేసి మళ్ళీ ఫ్రై చేస్తున్నా. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయే వరకు. అట్లా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం సరిపడా కారం, వాటర్ వేసి బాయిల్ చేయాలన్నమాట. ఒక 10 మినిట్స్ అట్లా బాయిల్ అవుతున్న దాంట్లో మనం ఏదైతే బ్రింజల్స్ ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టాం కదా, అవి కూడా వేసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేయాలి. మూత పెట్టి బాయిల్ చేయాలన్నమాట. అది అట్లా బాయిల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఇంకొక 2 మినిట్స్ బాయిల్ చేశాను. నేను ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను అనమాట. దింపేసే ముందు కొన్ని పాలు యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే అవాయిడ్ చేయొచ్చు, లేదంటే నేను వెన్నపూస వేయడానికి ఇష్టపడతా. అది నా దగ్గర అవైలబుల్ లేదు ఈరోజు, సో నేను మిల్క్ వేసాను. సో ఇది రెడీ టు సర్వ్ అనమాట. బౌల్లోకి తీసుకోవచ్చు. దట్స్ ఇట్. యమ్మీ యమ్మీ గుత్తొంకాయ ఇస్ రెడీ.